ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. అన్నవరం వెళ్తున్న ప్రతి స్వామివారి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకోండి. అన్నవరం దేవస్థానం సంబంధించి బట్టి స్వామివారిక దర్శన టికెట్ కానీ, లేదా రథం టికెట్ కానీ, లేదా స్వామివారిక ఆర్జిత టికెట్లు ఎవరైతే మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే ఈ టికెట్ను పొందడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చి అంటే డబ్బులు ఇచ్చి మీరు ఈ టికెట్ని అయితే తీసుకోవడానికి అవకాశం లేదండి. మనకి రీసెంట్గా అన్నవరం దేవస్థానం వారు ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మాత్రమే మీరు టికెట్ని అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అకామిడేషన్ కూడా మీరు ఈ డిజిటల్ పేమెంట్ ద్వారానే మీరు చెల్లించి రూమ్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రూమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నవరం ఎవరైతే వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకోండి. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా అమౌంట్ పట్టుకెళ్తే ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ముందుగానే మీకు డిజిటల్ పేమెంట్లో అమౌంట్ ఉండేలా చూసుకొని టికెట్లు ఈ యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించేటప్పుడు ప్రయత్నించండి. అన్నవరం దేవస్థానం మనకి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటుందండి. మనకి రథం అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి రథం అయితే కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. మనకి టికెట్ కాస్ట్ మనకి 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500, 2000 రూపాయల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా స్పెషల్ దర్శనం టికెట్ మీకు 200 రూపాయలు ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో అన్నవరం సత్యదేవాయ నమః.